ఇంకా అలా కళ్ళకైతే గంతలు కడతాడు కదా! తర్వాత అలా మూవ్ అవుదామని కిస్ అయితే చేస్తాడు. ఇంకా కిస్ చేసి అలా మూవ్ ఆన్ అవుతాడుగా అప్పుడే తను రిజెక్ట్ చేస్తుంది. కాదు ఇప్పుడే కాదు. ఇంకా నేను నీ గురించి ఇంకా తెలుసుకోవాలా? అయితే నేను కొన్ని రూల్స్, కండిషన్స్ అయితే పెడతాను. ఇదిగో ఈ పేపర్ అయితే చూడు అని ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మనం ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండే కదా అని అంటాడు. అదంతా కుదరదు. నీ గురించి నేను ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌వి. అంటే నేను ఇంకా నిన్ను బాయ్ ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు నన్ను ఇంప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసుకునేలా చేసుకోవాలి అని చెప్తుంది. ఇంకా ఆ కండిషన్ పేపర్‌లో ఇలా కూడా ఉంటుంది. ఇద్దరు సెపరేట్ రూమ్‌లో ఉండాలి అని ఉంటుంది. దానికి మాత్రం వాడు నేను ఒప్పుకోను అని అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. అదేం కుదరదు అని చెప్పి వాడిని రూమ్‌లోంచి అయితే బయటికి గెంటేస్తుంది. ఇంక తర్వాత రోజు వండుకొని చూచూ తన పుట్టింటికైతే వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మకు సంబంధించిన బాక్స్ అయితే తీసుకొస్తుండగా వాళ్ళ నాన్న వాళ్ళ స్టెప్ మదర్ అయితే అడ్డుకుంటారు. వాళ్ళిద్దరిని బెదరకొట్టి అయితే వస్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడ అయితే వస్తారు. ఇంకా వాళ్ళని కూడా తోసుకుంటూ వెళ్ళిపోతుంది బయటకి. ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడ అనుకొని తనదంటే వెనకాలే పరిగెత్తుతాడు. ఇంక ఈ పొట్టి పిల్ల ఉంది కదా, అదైతే చాలా కోపం వచ్చేస్తుంది దానికి. రే తిరిగి రారా చెప్తాను నీ పని. అలాగే చూచూ నిన్ను మాత్రం అస్సలు వదలను అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళి చూచూ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ మళ్ళీ మన ఇద్దరం ఒక్కటైపోదాము అని అడుగుతాడు. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది షాంక్ నుంచి. ఇంకా ఉండు ఒక నిమిషం అని చెప్పి షాంక్ అయితే కాల్ చేస్తుంది. హలో బేబీ ఏం చేస్తున్నావు అని అంటాడు. వీడేంటి ఇలా పిలుస్తున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఏంటి నీకు నచ్చలేదా? మనం ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాం కదా, ఇంక ఇలాగే కదా పిలుచుకోవాలి అని చెప్పి, సరే మై డియర్ డార్లింగ్ అని అంటాడు. వామ్మో వీడి పదాలన్నీ ఎక్కడ నేర్చుకున్నారా బాబు, ఇలా మాట్లాడుతున్నాడు అని తనైతే ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న పిఏ వండుకొని, సార్ మీరు సీఈఓ సార్, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? ప్లీజ్ మీ పొజిషన్ ఏంటో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని వారి మనసులో అయితే బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడంతా ఎంప్లాయీస్ అంతా ఉంటారు. కానీ ఆ ఎంప్లాయీస్ ముందు ఇలా మాట్లాడిస్తుండేసరికి పిఏకి ఎంబారెసింగ్ ఉంది. కానీ ఇంక సీఈఓ అలాంటి ఏమి ఫీలింగ్స్ పెట్టుకోకుండా తనైతే చాలా రొమాంటిక్గా మాట్లాడేస్తూ ఉంటాడు. సరే ఏ వంట చేయను చెప్పు అని చూచి అయితే అడుగుతుంది. నీకు ఏ వంట చేయాలో తెలుసు కదా అని అంటాడు. సరేలే నాకు అర్థమైంది అని చెప్పి చూచి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా వీన్ కూడా పక్కకు తోసేసి వచ్చేస్తుంది ఇంటికి. ఇంటికి వచ్చి వంట ప్రిపేర్ చేస్తుండగా చిన్నగా అయితే చేయి కట్ అవుతుంది. అదే సమయానికి మిస్టర్ స్ట్రాంగ్ అయితే ఇంటికి వస్తాడు. ఆ చేయించు వేసి వెంటనే తనకి ఆ చేయికి బ్యాండేజ్ అయితే వేస్తాడు. సరే ఇంకోపారి జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అంటుంది. తర్వాత వాడైతే కిస్ చేస్తాడు. అలా మూవ్ అవుతుండగా ఆగాగాగు, నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది నీ ఆఫీస్లో అని చెప్తుంది. ఏం కావాలో చెప్పు అని అడుగుతాడు. నాకు కొంచెం హెల్ప్ చేయాలని అడుగుతుంది. సరే నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఇంక తను వెళ్తుండగా ఆగాగాగు, హెల్ప్ చేయమని అడిగేసి అన్నీ ఓకే చేయించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, ఆ పప్పులంతా ఉడకదమ్మా నేను చెప్పాను కదా, ఇంకా కొన్నాళ్ళు నువ్వు వెయిట్ చేయాల్సిందే అని అంటూ వన్నైతే పక్కకు తోసి వెళ్ళిపోతుంది. మళ్ళీ షాంక్ అయితే వాడి పిఏ అయితే ఫోటోలు తెచ్చిస్తాడు. అంటే సీక్రెట్గా చూచూనైతే గమనిస్తూ ఉంటాడంట. వాడి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఉంటాడు కదా, ఆ ఫొటోస్ అంతా చూసి కొంచెం కోపగించుకుంటాడు. విషయం నాకు ఎందుకు తను చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాడికి జ్వరం వచ్చినట్టు అయితే నటిస్తాడు. కానీ ఆ ఆలోచన వల్ల అయితే వాడికి నిజంగానే కొంచెం ఫీవర్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా వాడు తట్టుకోగలగడు. కానీ తట్టుకోలేనంత ఫీవర్ వచ్చిందన్నట్టుగా అయితే నటన చేస్తూ ఉంటాడు. ఇప్పుడే కదా బాగున్నావు, అంతలోగానే ఏమైంది అని అంటుంది. ఏమో తెలీదు అంటే, ఇక్కడ పని చేస్తామని మా అమ్మ అని పిలుస్తుంది. ఆమె లేదు, ఈరోజు మన హౌస్లో ఉన్న వాళ్ళైతే మార్నింగే కదా లీవ్ తీసుకున్నారు, ఈరోజు వాళ్ళందరికీ సెలవు ఇచ్చాము, వాళ్ళు చాలా టైర్డ్ అయ్యన్నారంట, అందుకే అని చెప్తాడు. సర్లే నేనే చూసుకుంటా అని చెప్పి రూమ్లోకి అయితే తీసుకొస్తుంది. అలా స్కిప్ అయిపోయి ఇద్దరు బెడ్ మీద అయితే పడిపోతారు. ఇంక వాడు ఇదే కదా దొరికింది ఛాన్స్ అని ప్లే చేస్తూ ఉండగా, వీడు ఈ టైంలో కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడే అని మెడిసిన్స్ అయితే తీసుకొస్తుంది. ఇంకా తనైతే మెడిసిన్స్ తీసుకొచ్చి అలాగే జ్వరం ఎంత ఉందో టెస్ట్ చేస్తుంది.
ఇంకా ఫుల్గా అయితే ఫీవర్ అయితే ఉంటుంది. ఇంక వాడి దగ్గర ఉండి హెల్ప్ అయితే చేస్తుంది. మార్నింగ్ లేవగానే జ్వరం తగ్గిందా లేదా అని చూస్తుంది. అలాగే వీడేంట్రా బాబు ఈ నిద్రపోతూ ఉంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ వాడినైతే టచ్ చేస్తూ ఉంటుంది. వాడికైతే మెలకు అయితే వచ్చేసి ఉంటుంది. ఏంటి నీకు ఈ టైంలో మంచి మూడ్ వస్తుందని నాకు ఎప్పుడూ చెప్పలేదే, అలా చెప్పుంటే ఎప్పుడో నీ దగ్గరికి వచ్చేసాను కదా అని చెప్పి క్లోజ్గా అయితే మాట్లాడిస్తూ ఉంటాడు. ఆగాగాగు అంత సీన్ ఏం లేదు, నీకు జ్వరం తగ్గిందా లేదా అని చూసా, నాకు మార్నింగ్ పూట అసలు మూడేం రాదు, నువ్వంతా ఓవర్ థింకింగ్ చేసుకోవద్దని వాడినైతే పక్కకు తోసేస్తుంది. ఏం పర్వాలేదులే ఒక ముద్దన్నా ఇవ్వు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అక్కడ పనిచేసే మా అయితే వస్తుంది. మేడం గారు ఇంకా మీరు వర్క్ అయితే వెళ్ళలేదా అంటూ అరుస్తూ ఉంటారు. సరే పక్కకు అంతా వచ్చేసి ఇంక వీళ్ళైతే రెడీ అవుతారు. ఇంకా మధ్యాహ్నంగా షాంగ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది చూచు. అదే మీటింగ్ పర్పస్ అని చెప్పాను కదా, ఆ పనిగా అన్నమాట. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అక్కడ ఉండే వాళ్ళు అసలు చూచునైతే లోపలికి పంపారు. అక్కడికి ఇంకొక అమ్మాయి అయితే వస్తుంది. తను షాంగ్కి చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. తను రాగానే తనని అయితే మంచిగా ట్రీట్ చేస్తారు. ఆలోచిస్తున్నారు కానీ చూచు లోపలికైతే పంపిను అని చెప్తున్నారు. కాసేపు రగడ అయితే జరుగుతుంది. ఆడవాళ్ళు రగడంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఈ మ్యాటర్ అంతా షాంగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ చూచు మాత్రం షాంగ్ పక్కన అయితే నిలబడుకుంటుంది. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది షాంగ్తో అయితే చాలా స్వీట్గా మాట్లాడిస్తూ తనదే తప్పు అని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. తనదెందుకు తప్పు అవుతుంది, తను నా వైఫ్ కాబట్టి లోపలికి అలా ఉంది, అసలు నువ్వు నాకేమవుతావని నీకు లోపలికి అలా ఇవ్వాలి అని వాడు రిటర్న్లో అయితే అడుగుతాడు. పిఏకి ఇలా చెప్తాడు, పిఏ నువ్వు వెళ్ళి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకురా, తన చెయ్యి అయితే దెబ్బ తగిలిందో ఐస్ పెడదాము అని అంటాడు. అంటే నేను చెప్పేది పట్టించుకోలేదు కానీ తనని మాత్రం ఇంత కేర్గా ఎందుకు చూస్తున్నావు అని తనైతే అరుస్తూ ఉంటుంది చిన్నప్పటి ఫ్రెండ్. ఎందుకేంటి తిని నా భర్త కాబట్టి నా మీద కేరింగ్ ఉండిందని తన వల్ల అయితే పోయి కూర్చుంటుంది. ఏంటి నా ముందర షో చేస్తున్నారా, ఇంకెక్కడైనా పెట్టుకోండి ఆ షో, ఇదంతా నేను నమ్మను అని అంటూ ఉంటుంది. నాకు ప్రూఫ్స్ సహా నిరూపించండి మీకు పెళ్ళైందని అని చెప్తుంది. సరే అని వాడిని అయితే కిస్ చేస్తుంది. ఇంకా దొరికిందే ఛాన్స్ రా అని వాడైతే మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా గాలి ఆడకుండా పోయేసరికి వాడిని పక్కతో వేసి లేసి వచ్చేస్తుంది. అబ్బా దొరికింది అని ఛాన్స్ అని నాకు గాలి ఆడకుండా చేసేసాడే వీడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే కిందున్న వాళ్ళనైతే పనిలోంచి తీసేయండి, ఇంకెప్పటికీ మన కంపెనీల వైపే తిరిగి చూడకూడదు వాళ్ళు అని చెప్తాడు. ఆ కింద పనిచేస్తున్న వాళ్ళు మన చూచునైతే ఏడ్పించారు కదా అందువల్ల అనమాట. నేను కూడా ఫస్ట్ బయటకి గెంటేయండి అని చెప్తారు. ఇంక తనని తీసుకెళ్ళి బయటకి అయితే గెంటేస్తారు. ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, ఎప్పటికైనా నిన్ను దానినే అవుతాను షాంగ్, అలాగే ఆ అమ్మాయిని మాత్రం నేను వదలను అని కుళ్ళుకుంటూ ఉంటుంది. మరోపక్క మనకు షాంగ్ అయితే చూపిస్తారు. షాంగ్ అనుకొని కొంచెం మంచి మూడ్కి అయితే వచ్చేస్తాడు. ఇంకా అంత కిస్ జరిగినాక వాడు మూడ్లోకి రాకుండా ఉంటాడా. ఇంకా అలా వచ్చిన తర్వాత తననైతే క్లోజ్గా వెళ్తాడు. తనైతే ఈసారి ఏం రిజెక్ట్ చేయదు, అలా వాళ్ళు మూవ్ ఆన్ అవుతుండగా అప్పుడే కరెక్ట్గా అదే టైంకి పిఏ అయితే వస్తాడు. అబ్బా వీడు ఇదే టైంకి వచ్చి చెడగొట్టాలా చూస్తూ ఉంటాడు. ఇంకా తననైతే వాళ్ళ గ్రాండ్మా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. గ్రాండ్పా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. వాళ్ళ తాతంటుకొని ఎక్కడ్రా నా మనవరాలు, తనని తీసుకురాకుండా నువ్వు ఒక్కడే వచ్చావా అని తన చేతిలో ఉన్న కాటాన్ని అయితే తీసుకుంటాడు. లేదు 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 తనని కూడా తీసుకొచ్చాను చూడు అని అయితే చూపిస్తాడు. ఫస్ట్ టైం కలిసినందుకు ఆయనకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చి మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడ షాంగ్ పేరెంట్స్ కూడా ఉంటారు. అలా వాళ్ళందరినీ మీట్ అయ్యి డిన్నర్ అయితే చేస్తారు. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత షాంగ్ అయితే ఎక్కువగా డ్రింక్ చేసేస్తాడు. ఆ డ్రింక్ చేసిన మొదలు ఇంక వీళ్ళు రిటర్న్ అవుతుండగా కార్లోనే తనని అయితే కిస్ చేస్తాడు. అలా కిస్ చేసి వదిలేస్తే పర్లేదబ్బా, ఇంకా జోరైతే చేశాడు. అక్కడికి తనకు రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఇంకా చాలా జాస్తి మూవ్ ఆన్ అవుదామని అనుకుంటాడు. కానీ తను రిజెక్ట్ చేసి పక్కకు తోయేస్తుంది. ఈ తాగిన మధ్యలో మగవాళ్ళు ఏమన్నా గమ్ము అంటారా, వాడు డైరెక్ట్గా నేను కావాలా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావాలా అని అడిగేస్తాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, కొంచెం కంట్రోల్గా మాట్లాడు, మనం తెల్లారి మాట్లాడుకుందాం, ఇప్పుడు నాతో ఏం డిస్కషన్ చేయొద్దు అంటాడు. లేదు నువ్వు ఇప్పుడే చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. నేను అలా చెప్పానా నీకు అని అంటుంది. మరెందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగితే, కాదు నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటి నువ్వు చెప్పేది, సిల్లీ మాటలుగా ఉంది నాకు. తాగిన మధ్యలో వాగుతూ ఉంటాడు. నేను కావాలా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావాలా అంటే తనైతే సైలెంట్ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు ప్రేమిస్తున్నావా, వాడి దగ్గరికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అసలు
నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. మరి నన్నంటే ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతాడు. తను సైలెంట్గానే ఉంటుంది. అసలు ఏదైనా చెప్పు, మాట్లాడు అని వాడైతే వాగుతూ ఉంటాడు. ఇంక తను ఒకే ఒక మాట చెప్తుంది, మనం బ్రేకప్ చేసుకునేద్దాం అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ పార్ట్ 2 అయితే కంప్లీట్ అవుతుంది. ఈ పార్ట్ 2 ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్ బాయ్.